పద్మశ్రీ అవార్డు విషయంలో గద్దర్ గారికి ఇవ్వలేదు. సో ఘోరమైన తప్పు. మందకృష్ణ మాదిగ గారికి ఘోరమైన తప్పు. నేను మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడానికి తప్పు పట్టట్లా, గద్దర్ కూడా ఇవ్వాలంటారు. గద్దర్కి ఇవ్వాలి. అసలు తెలంగాణ అంటే వచ్చే పేరు గద్దర్, అవునా? తెలంగాణ అంటే వచ్చే పేరు గద్దర్. ఆ మనిషిని గౌరవించలేదు అనేది ఎంతవరకు ధర్మం? మీరు బ్రాహ్మణులు కదా, మీకేంటి వాళ్ళతో అని నీకు అనుమానం రావచ్చు. ఎవడు గడిదుగుడ్డు బ్రాహ్మడు? ఎవడా బ్రాహ్మడు? నిజం మాట్లాడాలి. తెలంగాణ అంటే గాయకుడు గద్దర్ మాట. ఆ గద్దర్ అనే తెలంగాణ వాడు ఏ దేశంలో ఉన్నా గద్దర్ తెలియకుండా ఉన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం వేరు, ఆయన మావోయిస్టు భావాజాలం వేరు. సో మావోయిస్టు భావాజాలం ఉన్న వాళ్ళకి అవార్డులు ఇవ్వరు అనేది వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి. అవార్డులు తీసుకుని బిరుదులు తీసుకున్న వాళ్ళంతా క్లీన్ చిట్టా? ఒక సీఎంకి కేసులు ఉండొచ్చా? ఒక పిఎంకి కేసులు ఉండొచ్చా? ఒక ఎంపీ ఎమ్మెల్యేలకి కేసులు ఉండొచ్చా? వాళ్ళకి లేని బాధ ఇక్కడెందుకు? కమాన్ టెల్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ విత్ యూ. అంటే మన కాదు నా కార్యకర్తల్ని ఘోరంగా చంపేయండి అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడిన, నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా నేను ఒకటి అడుగుతున్నా, చెప్పండి. ఒక కేంద్ర హోంమంత్రిగా ఒకానొకనాడు చేసిన మనిషి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక రాష్ట్ర హోంమంత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు రాష్ట్ర హోంమంత్రి ఎలా అయ్యారు? ఒక ముఖ్యమంత్రి గేదెలు తినాల్సిన గడ్డంతా తినేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళకి లేని ఇబ్బంది గద్దర్కి ఎందుకు? వాళ్ళకి లేని ఇబ్బంది గద్దర్కి ఎందుకు? అంటే స్టేజ్ మీద మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీ వాటేసుకున్నందుకు పద్మశ్రీ వచ్చిందా? ఓట్లు బీజేపీకి ఓట్లు వేయమన్నందుకు వచ్చిందా? ఐఎమ్ ఆస్కింగ్ విత్ యూ అన్న. ఒక్క మాట, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, ఆలోచించుకోవాలి. భారతదేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో అత్యాచారం కేసులున్నా, క్రిమినల్ కేసులున్నా, భూ కబ్జా కేసులున్నా, ఇతర కేసులున్నా ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులో ఇంకోటి అయి తీరుతూనే ఉన్నారు. మన సీతక్కను కూడా చూసాంగా మంత్రిగా, అయి తీరుతూనే ఉన్నారు. అదే నేను చెప్పేది. గద్దర్కి వచ్చిన అడ్డం ఏంటి? గద్దర్ని ఎందుకు ఆపేశారు? కానీ వీళ్ళు ఆ పద్మశ్రీ అనే 3 అక్షరాలు ఇవ్వనంత మాత్రాన అక్కడ ఊడిపోయేదేం లేదు. గద్దర్ తెలియని తెలంగాణ వాడు లేడు, గద్దర్ని అభిమానించని తెలంగాణ వాడు లేడు. ఎంత శత్రువైనా గద్దరన్న బాగా పడతాడురా. ఆ కాలుతో వేసే అడుగు కూడా భలే ఉంటుంది రా, అది మనకి రాదురా అనుకుంటారు ఈ రోజుకి. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ అనబడేటటువంటి వ్యక్తిలా అన్నాడు, అది తన అభిప్రాయం. అది తన అభిప్రాయం చెప్పాడు, ఇది నా అభిప్రాయం చెప్పాను, అంతే. యూ కెన్ ఆస్క్. ఇప్పుడు కామెంట్స్లో నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. తిట్టారు అని కుంగిపోను, పొగిడారు అని పొంగిపోను, సమవర్తిగా ఉండాలి. నేను అలానే ఉంటాను, ఖచ్చితంగా చెప్తున్నా. ఉందా సమాధానం ఎవరి దగ్గరన్నా? అంతెందుకు నాన్న, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఈ ఓటుకు నోటు కేసు ఉందా లేదా? అవునా? కేసు నడుస్తూనే ఉందిగా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 year దాటింది. మరి అంతే. ఒక ముఖ్యమంత్రి అయితే ఏకంగా దోచి పారేశారు రాష్ట్రాన్ని, వేరే వైపు లక్షణంగా ఏలాడు. నాన్న, దిస్ ఆర్ ఆల్ పాలిటిక్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. తప్పదు నాన్న. కానీ గద్దరికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇంతకు ముందున్న ప్రభుత్వం అయినా సముచిత సత్కారం న్యాయం చేస్తే నిజంగా దానికి ఒక గొప్ప విలువ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ గద్దర్ గొంతుకకి, ఆ పాటకి విలువ ఇచ్చినట్టు ఉంటుంది. అది మనం ఆలోచించాలి. ఇప్పుడు సీతక్క మినిస్టర్ అవ్వడం, అంతకుముందు నక్సలైటు, ఇప్పుడు మినిస్టరు, ఓకే మంచిదే. అలానే నువ్వు గౌరవించచ్చుగా, నువ్వు సిఫారసు చేయొచ్చుగా, చెయ్యలేదు. అంటే ఇక్కడ మందకృష్ణ మాదిగేమో బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడని ఇచ్చారనేది ఇక్కడ వాదన. ఇప్పుడు స్టేజ్ మీద మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీ గాలి కూడా దూరనంతగా గట్టిగా కౌగిలించుకున్నాడు కదా, అందుకు ఇచ్చారు అని అంటున్నారు అందరూ. ఎంతవరకు నిజం? అంటే మందకృష్ణ మాదిగ ఏ పోరాటాలు చేయలేదా, యుద్ధాలు చేయలేదా, ప్రజల కోసం తను పరిగెత్తలేదా? ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు కృషి చేశాడు. అవునా? మరి అంత కష్టపడిన వ్యక్తికి ఇవ్వడంలో తప్పే ఉంది. ఇచ్చారు, గద్దర్ కూడా ఇవ్వాలి. అదే నేను అనేది.